ఈరోజు 4 జిల్లాలు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి 4 జిల్లాల కలెక్టర్లతో అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి ఈ భూభారతకు సంబంధించిన అంశాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు, వీటితో పాటు గతంలో సామాన్య ప్రజలు ఏవైతే అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ఇబ్బందులు పడ్డారో వాటిని పరిష్కరించే అనేక అంశాలని ఈ భూభారతి చట్టంలో పేర్కొనబడి పరిష్కార మార్గంలో కనుగొన్నాం. కాబట్టి వాటిని ఎలా న్యాయమైన వాటిని పరిష్కరించాలి అనే కొన్ని వారికి ఉన్న ధర్మ సందేహాలు మా కలెక్టర్లకు మరికొన్ని ఉంటే వాటిని క్లారిఫై చేయడం జరిగింది. అదే రకంగా గతంలో ప్రభుత్వ భూములు కొంతమంది పెద్దల పేరుతో ట్రాన్స్ఫర్ అయిన సందర్భాన్ని వారు దృష్టికి తేవడం జరిగింది. అవి నిజంగా ప్రభుత్వ భూములే కాబట్టి వాటిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వానికి అవసరాన్ని బట్టి మిగిలిన దాన్ని పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. వీటితో పాటు సాదా బైనామాలకు సంబంధించిన అనేక అంశాలు, వీటితో పాటు ఏవైతే అసైన్డ్ భూములుండి తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి, గత ప్రభుత్వంలో అసైన్డ్ భూమి ప్రభుత్వ భూమి లాగానే ఉన్నది. దానికి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకు విధి విధానాలు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. 2B సాదా బైనామాలకు సంబంధించినవి కూడా పెద్ద మొత్తంలో అప్లికేషన్లు వచ్చాయి. ఏదైతే 2020 చట్టం నాడు ఆనాటి ప్రభుత్వం చేసేటప్పుడు ఆన్లైన్లో 9,26,000 అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పాం. ఆ పరిష్కరించే దాంట్లో భాగంగా ఆ 9,26,000కి సంబంధించి ఏ పైలట్ మండలాలు ఇప్పుడు చేస్తున్నారో ఆ మండలాల్లో అప్లికేషన్లు అన్నీ కూడా రావటం లేదు. అవి కాకుండా వేరే వస్తున్నాయి. వాటి ఇంటర్లింక్ ఏదో ఉందేమో వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. వాటిని గౌరవ సుప్రీంకోర్టులో స్టే ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అవ్వడంతోనే తప్పకుండా దాన్ని ఆ స్టేని వెకెట్ చేపించి వాటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అదే కోర్టులో ఉన్న వాటిని అది లీగల్గా ఉన్న ఇష్యూస్ కాబట్టి వాటికి పరిష్కారం ఆల్రెడీ కనుగొన్నాం. కోర్టులో వాళ్ళు డ్రాప్ అయి వస్తే ఇక్కడ పరిష్కారం చేస్తాం. ధరణిలో తప్పు చేశారు అనేది కొన్ని ఇప్పటికే ఆధారాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా వచ్చే నెలలో ఈ నెక్స్ట్ వీక్లో ఫైనలైజేషన్ చేస్తున్నాం. ఆ కంపెనీలు ప్రభుత్వ సంస్థలకి ఇస్తున్నాం. ఆ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు వచ్చిన తర్వాత ఈ ధరణిలో ఏ పెద్దవాళ్ళు ఎంతెంత ఘనకార్యాలు చేశారో కూడా ప్రజల ముందు పెట్టి చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీ రాజ్యం మీరే వెళ్ళినట్టు మాజీ మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు మీతో కలిసి. ఇప్పుడు ఏదో ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు 4 జిల్లాలు కరీంనగర్, జగిత్యాల,